గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు డిసెంబర్ 20 బుధవారం. ఈ రోజున మనం పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత్ ఋతువు, మార్గశిరమాసం. ఈ రోజున శుక్లపక్ష అష్టమి పగలు 1:45 వరకు ఉంది. ఇవాళ బుధవారం అష్టమి కలిసి వచ్చినాయి, బుధాష్టమి అంటారు. దీనికే కాలభైరవాష్టమి కూడా పేరు. చాలా విశేషమైన రోజు ఈరోజు. కాలభైరవాష్టకం అవకాశం ఉంటే కనుక అందరూ పారాయణ చేయండి. ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 1:37 వరకు ఉంది. వర్జ్యం పగలు 12:10 నుంచి 1:40 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 9:08 నుంచి 10:37 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగల 11 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9:30 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:25, సూర్యాస్తమయం 5:26. రోజున గ్రహచారం చూస్తే చంద్రరాహులు ఇద్దరు కూడా మీనంలో ఉన్నారు. గురువు మేషంలో, కుంభంలో శని. రవి బుధులు ఇద్దరు కూడా ధనస్సులో, శుక్రుడు తులలో, కుజుడు వృశ్చికంలో, మరి కేతువు కన్యలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. అందరూ కూడా ఒక్కసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మీ అందరికీ కూడా ప్రస్తుతం సమాజంలో మళ్ళీ ఈ కరోనా ప్రభావం ప్రారంభమైంది అని చెప్పేసి చెప్తున్నారు. గత కరోనా సమయాల్లో ఆయుర్వేద సంబంధమైన పండితులందరూ కూడా ఇమ్యూనిటీ బూస్టర్లుగా 3 అంశాలను ప్రస్తావన చేశారు. ప్రాణాయామం చేయడం, ఈ ప్రాణాయామంతో చాలా రోగాలకి నిరోధం వస్తుంది అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. పాటించిన వాళ్ళు సుఖపడ్డారు. పాటించిన వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు కూడా సమస్యలు రాకుండా జాగ్రత్తలు పడమని చెప్పి సూచిస్తున్నాం. రెండోది, నిత్యం ఉసిరికాయ భక్షణ, ఉసిరి పచ్చడి. చక్కగా మంచి సీజన్ వచ్చింది ఇప్పుడే. అదైనా చేయండి, లేదా దాంతో తయారు చేయబడినటువంటి ఆయుర్వేద మందు చ్యవనప్రాసనైనా తీసుకోవడం అలవాటు చేసుకోండి. మూడోది, ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉంచినటువంటి పెరుగు. ఇది ఇమ్యూనిటీ చాలా పెంచుతుందని చెప్పేసి మనకి సైంటిఫిక్గాను ప్రూవ్ అయింది. అలాగే మరి మనకి ఆయుర్వేదం వాళ్ళు చెప్తూ ఉంటారు, గత కరోనా టైంలో 2019 చివరిలోను, 2020 స్టార్టింగ్లోను ఇవి ఇమ్యూనిటీ బూస్టర్లు, వీటిని బాగా అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి అని చెప్పి ప్రచారం చేశారు. అందరూ కూడా మళ్ళీ ఇట్లాంటి నిరోధకమైనటువంటి అంశాలని ప్రస్తావన చేసుకుని వాటిని పాటిస్తూ సుఖశాంతులు పొందడానికి అలవాటు చేసుకోండి. అంతేగాని ఊరికనే అక్కర్లేని కాలక్షేపాలతో, అక్కర్లేని విధానాలతో ముందుకు వెళ్ళదు. వైద్య సదుపాయాలు మాత్రం అందరూ కూడా చక్కగా పాటిస్తూ వైద్యులని సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి, తద్వారా అందరూ కూడా మరొక విషయం ఏంటంటే అందరం కలిసి ప్రార్థిస్తే ఇట్లాంటి సమస్యలు కూడా పోతాయి. సమాజంలో అందరూ కూడా రోజు ఒక్క నిమిషం మీకోసం చెప్పేసి కేటాయించుకుంటూ ఇంకొక నిమిషం మన దేశం బాగుండాలి, మన దేశంలో ఇట్లాంటి ఆరోగ్య సమస్యలు రాకూడదని చెప్పి నమస్కారం చేయండి. లోకా సమస్త సుఖనో భవంతు అని చెప్పి అలా ఉండాలని చెప్పి ఆశిస్తూ నమస్కారం చేయమని చెప్పేది మన భారతీయ సనాతన ధర్మం మాత్రమే. అందరూ కూడా భారతదేశంలో ఈ యొక్క కరోనా మూలంగా మళ్ళీ సమస్యలు రాకుండా ఉండాలని చెప్పి అందరూ కూడా భగవంతుని ప్రార్థించమని చెప్పి సూచిస్తూ ఈ రోజు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. మేషరాశి. ప్రయాణ విషయాల్లో చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. డబ్బు వృధాగా ఖర్చు బాగా అవుతూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఆటంకాలు ఉంటాయి. మీ యొక్క మానసిక వ్యవస్థ కొంచెం చికాకులతో నడిచే అవకాశం వస్తుంది. ఎటువంటి ప్లాన్లు కూడా సరిగా చేయలేక కొంచెం చికాకులు పడుతూ అందరితోనూ కలహిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోకుండా ఉండాలి అని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి సూచన చేస్తూ ఉన్నాం. వృషభ రాశి. చాలా చక్కగా ఆలోచన తీరు పనిచేస్తుంది. కుజ రవి సంచారం బాగాలేదు, గురువు సంచారం బాగాలేదు. ఆర్థిక లావాదేవీలు సరిగా సాగవు. రుణ సంబంధమైన వ్యవహారాల్లో ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి. అందరితోనూ కూడా స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ ముందుకు వెళ్ళేదిగా మీరు ప్రయత్నం చేసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. మిథున రాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తుంది. ప్రతి విషయంలోనూ మంచి బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. వచ్చేటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయంగా సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాల్లో కూడా చాలా చక్కనైనటువంటి లాభాలు అందుకునే అవకాశం ఉంది. ప్రతి అంశంలోనూ ప్రతి విషయంలోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం బాగా కనబడుతూ ఉంది. కర్కాటక రాశి. మానసిక విభేదాలు ఉంటాయి. అందరితోనూ కూడా కొంచెం మాట తీరు కలవగా ఇబ్బంది పడతారు. కుటుంబంలో కూడా భార్యాపుత్రులతో కొంచెం మాట తీరు కలవగా నడిచే అవకాశం వస్తుంది. అయినప్పటికీ కూడా మొత్తం మీద అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరిస్తే సమస్యలు రాకుండా జాగ్రత్త పడే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధలు జాగ్రత్తను కనబరుస్తూ ముందుకెళ్ళాలి. ఎటువంటి చికాకులు రాకుండా జాగ్రత్తలు కూడా తీసుకోమని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. సింహరాశి. ఈ రోజున జాగ్రత్త పడిన వాళ్ళకి చాలా లాభాలు ఉంటూ ఉంటాయి. సమస్యలన్నింటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా మార్చుకుంటూ ముందుకు వెళ్తారు. ప్రతి సమస్యకి కూడా పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు. కొంచెం మోకాళ్ళ నొప్పుల్ని, ఇండైజెషన్ ప్రాబ్లం అని వాటి మూలంగా కొంచెం ఆరోగ్య సమస్యలు మాత్రం కొంచెం ఎక్కువగా వెంబడించే అవకాశం వస్తుంది. షేర్ వ్యాపారులు కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక సమస్యలు లేకుండా వ్యాపారం చేసే అవకాశం ఉంది. కొత్త ట్రేడింగ్ చేయడం కంటే కూడా పాత వాటి మీద దృష్టి కేంద్రీకరిస్తే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. కన్యారాశి. అందరూ బాగా సహకరిస్తారు. అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఈ రోజున చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటారు. ప్రధానంగా చాలా స్థిమితమైనటువంటి ఆలోచన చేస్తారు. ఏ పని చేయాలి, ఎలా చేయాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఇలాంటి వాటిలో చక్కటి క్లారిటీ కలిగి ఉంటారు. తద్వారా విజయ శాతం బాగా ఆవహించే అవకాశం ఉంది. తులారాశి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు బాగుంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా విజయాలు సాధిస్తారు. ప్రతి చోట కూడా చాలా చక్కనైనటువంటి రిజల్ట్ తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలు కూడా బాగా సానుకూలం అయ్యే అవకాశం వస్తుంది. తులారాశి వాళ్ళకి ప్రధానంగా ఇక్కడ మనకి చెప్పుకునే దాంట్లో శుక్రుడు యొక్క సంచారం చాలా బాగుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో బుద్ధి కుశలతను బాగా ప్రదర్శించే అవకాశం వస్తుంది. మీకున్న సమస్యల మీద కూడా మీరు చాలా చక్కనైనటువంటి బుద్ధి కుశలత ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగా అటు కుటుంబ విషయాలు, ఇటు ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక లావాదేవీలు, రుణ సమస్యలు, కోర్టు సమస్యలు అన్నింటినీ కూడా క్రమబద్ధీకరించుకుని ముందుకు వెళ్తూ చాలా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత వృశ్చిక రాశి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తలు పడతారు. ఏ పనైనా సరే చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా నడిచే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం భయం కలిగే అవకాశం వస్తుంది ప్రతి అంశంలోనూ కూడా. కానీ ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం వస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. ప్రతి కోణంలోనూ కూడా సానుకూల స్థితి ఉంటుంది. అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం కేవలం వీళ్ళకి
ఆరోగ్య విషయంలోనూ ప్రయాణ విషయాల్లోనూ జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. పనిముట్ల వాడకంలో గాయాలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా మీరు చాలా సమస్యలకి పరిష్కారాలు వెతకడంలో కృతకృత్యులు అయ్యే అవకాశం ఉంది. ధనురాశి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా బాగా నడుస్తాయి. తద్వారా మీకు రాబోయే కాలంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మరి ధనురాశి వాళ్ళకి ఇక్కడ మీకు అన్ని విషయాలను కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఈ రోజున ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా పరిశీలిస్తారు. ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనేటువంటి విషయంలో ఒక మంచి క్లారిటీ కలిగి ముందుకు వెళ్తారు. తద్వారా మీరు లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు పొందుకునే అవకాశం వస్తుంది. మకర రాశి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ రోజున ఎటువంటి సమస్యలు లేకుండా జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. కుంభరాశి. చాలా కేర్ఫుల్గా వ్యవహరిస్తారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. ప్రతి అంశాన్ని కూడా బాగా జాగ్రత్తగా తీసుకుంటారు. ఎవరితో ఎట్లా ఉండాలి అనే దాని మీద బాగా మంచి క్లారిటీ కలిగి ఉంటారు. ప్రయాణ విషయాల్లో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ, వ్యాపార విషయాల్లో కానీ, ఆర్థిక లావాదేవీలు నడిపే విషయంలో కానీ ఎక్కడా కూడా సమస్యలు లేకుండా జాగ్రత్త పడతారు. మొత్తం మీద విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీన రాశి. పనులు కొంచెం ఒత్తిడి ఉన్నా కానీ గతం కంటే కూడా చాలా లాభంగా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా అనుకూలంగా నడిచే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.